హలో ఎవ్రీవన్. సో ఎవరికైతే తెలుగు నాలెడ్జ్ బాగా తెలిసి ఉండి, తెలుగు బాగా రాయగలుగుతారో, సో ఎవరైతే ఒక టాపిక్‌ని బేస్ చేసుకొని మీకున్నటువంటి థాట్స్‌ని ఉపయోగించి, ఆ టాపిక్‌ని మరింత ఎస్టాబ్లిష్ చేయగలిగిన స్కిల్స్ ఎవరికైతే ఉంటుందో, మీరు ఏ డిగ్రీ చేసినా సరే, అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాంటి స్కిల్స్ ఉండే వాళ్ళకైతే ఒక మంచి అవకాశం అనేది. ఓకేనా. సో మీరు ఒక వారానికి 20 గంటలు మాత్రమే పని చేయవలసి ఉంటుంది. అది అది కూడా మీరు ఇంటి దగ్గర ఉండే వర్క్ అయితే చేసుకోవచ్చు. ఎక్కడికైనా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ఇది. సో డోంట్ మిస్ ఇట్. ఇక్కడ చూడండి మీరు ఏఐ ట్రైనింగ్ ఫర్ తెలుగు రైటింగ్ ఎక్స్పర్ట్ అని పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. క్లియర్‌గా, క్లారిటీగా, సింపుల్‌గా చెప్తాను. అర్థం చేసుకోండి. ఇక్కడ చూడండి రిమోట్ వర్క్ అమ్మా. ఓకేనా. మీరు ఇంటి దగ్గరుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. క్లియర్‌గా మీరైతే గమనించవచ్చు. ఇక్కడ చూడండి హౌ ఇట్స్ వర్క్ అన్నారు. సో ఇక్కడ మీ యొక్క జాబ్ రోల్ ఏమిటంటే సింపుల్‌గా చెప్తాను. ఓకేనా. సో ఇదంతా మనకైతే గజిబిజిగా ఇచ్చారు. మనకు అదంతా వద్దు. సింపుల్‌గా ఇస్తాను. ఇక్కడ చూడండి బేస్డ్ ఆన్ ది గివెన్ టాపిక్ రైట్ ఏ షార్ట్ స్టోరీ అబౌట్ దట్ టాపిక్. ఓకేనా. సో ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఒక టాపిక్ ఇస్తారమ్మా. ఓకేనా. ఆ టాపిక్ ని మీరు బేస్ చేసుకొని మీరు చేయవలసిన వర్క్ ఏమిటంటే ఆ టాపిక్ ని బేస్ చేసుకొని మీకు ఉండేటువంటి క్రియేటివిటీ ఐడియాస్ థాట్ ని ఉపయోగించి ఆ టాపిక్ ని మరింత ఎస్టాబ్లిష్ గా రాయవలసి ఉంటుంది. తెలుగులోనే రాయవలసి ఉంటుంది. సో ఇంగ్లీష్ లా హిందీ అలాంటి ఏముండదు. మీకు నచ్చిన మీకు నచ్చిన తెలుగులోనే మీరైతే రాయవలసి ఉంటుంది. అంతే మీ యొక్క వర్క్. మీరు ఏదైతే రాస్తారో దాన్ని ఎవ్రీ వీక్ ఎండ్ ఆఫ్ ది వీక్ లో వాళ్ళకైతే సెండ్ చేయవలసి ఉంటుంది. ఒక వారానికి 20 గంటలు మాత్రమే పని చేయవలసి ఉంటుంది. క్లియర్ గా అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరైతే క్లియర్ మెన్షన్ చేశారు ఇక్కడ. ఒకసారి గమనించండి. యు ఆర్ ఎర్నింగ్ ఫ్రమ్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ ఆర్ సెంట్ అవుట్ వీక్లీ. ఓకేనా. సో ఎవ్రీ వీక్ మీరు చెప్పారు కదా ఆ టాపిక్ మీద ఎవ్రీ వీక్ మీకు మీరైతే ఆ కంపెనీ వాళ్ళకి సెండ్ చేయవలసి ఉంటుంది. సో మీ యొక్క పని బాగా నచ్చితే మీకు ఇంకొంత ఆపర్చునిటీ అయితే ఇస్తాము అని క్లియర్ మెన్షన్ చేశారు. చూడండి ఇక్కడ మీరు ఎవ్రీ వీక్లీ మీరు 20 గంటలైతే పని చేయవలసి ఉంటుంది. క్లియర్‌గా అయితే మీరైతే గమనించవచ్చు. నేను చెప్పాను కదా బేస్డ్ ఆన్ ది గివెన్ టాపిక్ రైట్ ఏ షార్ట్ స్టోరీ అబౌట్ దట్ టాపిక్ మీద మీరైతే ఆ టాపిక్‌ని ఎస్టాబ్లిష్ అయితే చేయవలసి ఉంటుంది. స్టోరీస్ మాదిరిగా రాయవలసి ఉంటుంది. ఓకేనా. సో మీ ఇంటి దగ్గరుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో తర్వాత మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే అండర్ గ్రాడ్యుయేట్ అమ్మా. సో ఓకేనా. మీరు ఏ డిగ్రీ చేసినా సరే బీఏ, బీకామ్, బీఎస్సీ మేల్ ఆర్ ఫీమేల్ సో అందరూ కూడా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అని క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేశారు. మంచి క్రియేటివ్ రైటింగ్ స్కిల్స్ అయితే బాగా ఉండాలి. సో ఎవరైతే కాపీ రైటర్ గాని, సో జర్నలిస్ట్ గాని, టెక్నికల్ రైటర్ గాని, ఎడిటర్ గాని, సో ఎవరైనా యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ గాని సో అలాంటి వాళ్ళు ఉంటే మంచి బెనిఫిట్స్ అమ్మ వాళ్ళకి. సో వాళ్ళకి కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి అందరూ కూడా అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మరి సాలరీ చూసుకుంటే మీరు ఒక గంటకి $5 నుంచి $7.5 అయితే సంపాదించుకోవచ్చు. ఒక డాలర్ విలువ ఎంత అని తెలుసుకోవాలంటే మీరు గూగుల్‌లో సెర్చ్ చేశారంటే ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసారంటే మీకు తెలుస్తుంది. ఒక డాలర్ విలువ మేబీ 65 నుంచి 75 రూపీస్ మేబీ ఎంతో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి మీరు కూడా. ఓకేనా. లొకేషన్ చూసుకుంటే రిమోట్‌లీ మీరు ఇంటి దగ్గరుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. డ్యూరేషన్ చూసుకుంటే వేరియబుల్ డిపెండ్ ఆన్ ది ప్రాజెక్ట్ లెంత్. ఓకేనా. సో మీకు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ అదే టాపిక్ బేస్ చేసుకొని మీకు టైమింగ్ అయితే ఉంటుందమ్మా. క్లియర్ మెన్షన్ చేశారు. ఫ్లెక్సిబుల్ అవర్సే అయితే ఇస్తాము అని క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఇక్కడ మరింత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాని గురించి మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. నేను మీకు డైరెక్ట్ అప్లై లింక్ కింద కామెంట్స్‌లో అయితే ఇస్తాను. సో మరి అప్లికేషన్ ఎలా పెట్టుకోండి సింపుల్. మీకు లింక్డ్ఇన్ అకౌంట్ ఉంటుంది కదా. ఒక లింక్డ్ఇన్ అకౌంట్ ఉంటే డైరెక్ట్‌గా నేను మీకు అప్లై లింక్ ఇస్తాను. ఇక్కడ సింపుల్‌గా మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్, మీ యొక్క సీవీ ఇలాంటివంటే మీరు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో ఆ డీటెయిల్స్ మొత్తం ఫిల్అప్ చేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. క్లియర్‌గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేశారు కదా. సో ఈ విధంగా వీళ్ళు ఏవైతే ఇచ్చారో వాటిని బేస్ చేసుకొని మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకొని ఫైనల్‌గా సబ్మిట్ అప్లికేషన్. ఓకేనా. సో మీకు సబ్మిట్ అప్లికేషన్ చేయాలంటే ఫస్ట్ మీకు లింక్డ్ఇన్‌లో అయితే అకౌంట్ ఉండాలమ్మా. అంటే లింక్డ్ఇన్‌లో అకౌంట్ ఉంటే కూడా డైరెక్ట్‌గా మీకు ఇక్కడ లింక్డ్ఇన్ మీద క్లిక్ చేశారంటే డైరెక్ట్‌గా ఆ పేజెస్‌కి మిమ్మల్ని అయితే రీడైరెక్ట్ తీసుకొని వెళ్తుంది. చూద్దాం ఇక్కడ చూడండి లింక్డ్ఇన్. సో నాకు అకౌంట్ లేదు కాబట్టి నో ఇక్కడ నన్ను మెయిల్ ఐడీ పాస్వర్డ్ అడుగుతుంది. సో అకౌంట్ ఉన్న వాళ్ళకి డైరెక్ట్‌గా మీ యొక్క మెయిల్ ఐడీ పాస్వర్డ్ ఇచ్చి మీరైతే లాగిన్ అయితే అయిపోయి అక్కడి నుంచి కూడా మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. లేదంటే డైరెక్ట్‌గా ఇక్కడ మీకు డైరెక్ట్‌గా అప్లై లింక్ ఇస్తాను. ఇక్కడ నుంచి కూడా సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. నో ఇష్యూ కంట్ రిక్వైర్డ్ అన్నారు. ఓకేనా. సో ఏవైతే ఇక్కడ స్టార్ మార్క్స్ ఉన్నాయి గమనించారా? రెడ్ మార్క్స్, స్టార్ మార్క్స్ ఉన్నాయి. సో అవైతే మ్యాండేటరీ అమ్మా. ఓకే. సో మ్యాండేట్స్ ఏవైతే ఉన్నాయో సో అవి కంపల్సరీ మీరైతే అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. ఇక్కడ మ్యాండేటరీ కాకుండా చూడండి సీవీ ఇది మనకి మ్యాండేటరీ కాదు కాబట్టి స్టార్ మార్క్ లేదు. సో ఏవైతే మ్యాండేటరీ ఉన్నదో వాటినైతే మీరైతే సబ్మిట్ అయితే చేసింది. ఈమెయిల్ అనేది కంపల్సరీ జెన్యూన్‌గా వర్క్ అయ్యేది ఇవ్వండి. సో ఎందుకంటే మీ ప్రాజెక్ట్స్ గాని, మీ యొక్క ఆఫరింగ్ లెటర్ గాని, జాబ్ ఆఫర్స్ గాని సో ఇవన్నీ మీకు మెయిల్‌కి అయితే సెండ్ చేస్తారు కాబట్టి కంపెనీ వాళ్ళు. సో మంచిగా రన్నింగ్‌లో ఉండేదైతే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది వీడియో. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.